సో విదేశాల్లో తీసుకున్నటువంటి డైవర్స్ ఇక్కడ ఇండియాలో చెల్లుతాయా? అంటే ఒకటండి, మీరు నెట్లో కనుక చూస్తే ఇదే ప్రశ్న అడిగితే ఎస్ అని చెప్తుంది. చాట్ జీపీటీలో ఇదే చెప్తే ఎస్ అని చెప్తుంది. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే, అయితే నేను నో అనే చెప్తా. ఎందుకంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. అది ఎస్ అని ఎందుకు చెప్పిద్ది అంటే కండిషన్స్ అప్లై అని చెప్తుంది. ఏదంటే మీరు కొట్టి చూడండి కావాలంటే. ఓకే, సో ఎస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎప్పుడు మీరు ఇచ్చిన డైవర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఇండియన్ కోర్ట్స్ రికగ్నైజ్డ్. ఇండియన్ కోర్ట్స్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తాయో అప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. అంతేగాని అది తీసుకొచ్చి ఇక్కడ చెల్లుబాటు కాదు కదా. నేనేమంటున్నానంటే ఇండియన్ కోర్ట్స్లో మీరు రికగ్నైజ్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వెళ్ళాలి. మళ్ళీ భార్యాభర్తలు రావాలి, మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి కోర్టు వారు విచారిస్తారు. అవునా కాదు, ఇది ఒరిజినల్ కాదని మళ్ళీ విచారిస్తారు. దాని బదులు మీరు అక్కడ అసలు డైవర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వేసుకొని ఎందుకు? నేనేమంటున్నా అక్కడ అసలు డైవర్సే తీసుకోవద్దు. ఇది ఇక్కడ ఫైల్ చేసుకోండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, ఇంటర్నెట్ నాలెడ్జ్ వేరు, చాట్ జీపీటీ నాలెడ్జ్ వేరు. సో మీరు ఇక్కడ ఫైల్ చేసుకుంటే ఆటోమేటిక్గా కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఇక్కడ డైవర్స్ అయిపోతాయి. ఇది తీసుకుని మీరు అక్కడైనా చూపించుకోవచ్చు. ఒకటి, మీరు చేసుకునేది హిందూ సాంప్రదాయం ప్రకారం, హిందూ మ్యారేజ్ ప్రకారం మీరు పెళ్లి చేసుకుని అక్కడ వేరే చట్టాల ద్వారా ఎలా తీసుకుంటారు? ఒకటి. ఇంకొకటి, చాలామంది ఏం చెప్తారంటే సార్ మేము ఇంకోటి నోట్ దిస్ పాయింట్, చాలామంది విదేశాల్లో ఉదాహరణకు అమ్మాయి అబ్బాయి అక్కడ లవ్ చేసుకున్నారు. అక్కడే వెంకటేశ్వర స్వామి గుడో లేకపోతే ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ గుళ్ళోనే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. డైవర్స్ ఎక్కడ వేసుకోవాలి? లాజిక్. చాలామంది అనుకుంటారు అక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడే వేసుకోవాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటే ఉంది. అది మన దేశంలో మాత్రమే ఉంది. వాళ్ళు ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్న వాళ్ళు అక్కడ డైవర్స్ చేసుకున్నానికి ఉండదు, ఇక్కడే ఫైల్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ ప్రపంచంలో కాదు, ఈ మీరు చంద్రమండలంకి వెళ్ళి ఇద్దరు హిందూస్ కనుక హిందూ వారసత్వ ప్రకారం పెళ్లి చేసుకున్నారు అనుకోండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే వేసుకోవాలి. దట్ ఇస్ ద రూల్. చాలా మందికి తెలియదు ఇదంతా. మాకు ఫోన్ చేసి కరోనా టైంలో పెళ్లి అయింది, వెంకటేశ్వర గుడిలో పెళ్లి చేసుకున్నాం, టెక్సాస్లో లేదా కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకున్నాం సార్ అంటారు. అయినా సరే ఇక్కడ మీరు ఫైల్ చేసుకోవాల్సింది, అది చల్లదు.